ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మన హృదయము ఎరిగినటువంటి దేవుడు, మన మనస్సును ఎరిగినటువంటి దేవుడు, మన అంతరంగము తెలిసినటువంటి దేవుడు, మన పరిస్థితులు తెలిసినటువంటి దేవుడు మనతో ఈ రాత్రికాల సమయంలో మనతో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యము తెలియజేస్తుంది. ఏమండి, ఇక్కడ ఇశ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా అని రాయబడి ఉంది. అంటే ఏమిటి అని అంటే, మనం ఆలోచన చేస్తే తన మనోవ్యాధిని అంటే ఇశ్రాయేలీల్లో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరిలో, అందరిలోనూ ఒక్కొక్కరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినట్లయితే మనోవ్యాధితో బాధపడుతున్నారంట. దేనితో బాధపడుతున్నారు? వ్యాధి అనేది దేహానికి వస్తుంది. దేహానికి వచ్చినటువంటి వ్యాధి ఏదైనా మనకు తెలుస్తుంది. అది క్షయవ్యాధి అయినా, జ్వరమైనా, ఏమండి, అది తలనొప్పి అయినా, ఏ బాధ అయినా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, ఏమండి, మన ఒంటికి వచ్చింది ఏదైనా కూడా కంటికి కనపడుతుంది. అది మనకు తెలుస్తుంది. దాని గురించి విచారిస్తాం, దాని గురించి మాట్లాడతాం. కానీ మనసుకు రోగం వస్తే ఏమండి, దానికి మందుందా అంటే, మనోవ్యాధికి మందుందా అంటే మందుందా? ఏమండి, మనసుకి రోగం వస్తే మందుందా? దానికి రోగం వస్తే అసలు రోగం ఎలా వస్తుంది, ఏ విధముగా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఏమంటే ఒక ఊరిలో, ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటే ఒక ఊరిలో ఏమండి ఒక అత్తగారు ఉన్నారు, ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే ఏమండి అందులో ఏమండి 2 కోడళ్ళు ఉన్నారు. ఆవిడకి 2 కోడళ్ళు, ఏమంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన 2 కోడళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ కుటుంబం చక్కగా ఉంది, మంచిగా ఉంది. అయితే ఏం జరిగిందనంటే, కొంతకాలానికి తన పెద్ద కుమారుడికి ఏమంటే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే తల్లికేమో ఇష్టం లేదు, దూర ప్రాంతం వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఏమండి ఆ కోడలేమో తన భర్తను తీసుకుని మన పరిస్థితులు మారుతాయని ఏమండి దూరంగా వెళ్ళాలనుకున్నారు. అయితే ఏం జరిగింది, ఏమయ్యింది అని అంటే, ఏమండి మొత్తం మీద అత్తగారి మీద గొడవ పెట్టుకుని ఏదో జరిగి మొత్తం మీద వారి భవిష్యత్తు కోసం, ఆశీర్వాదం కోసం, మంచిగా ఉండడం కోసం పిల్లలు తీసుకుని ఏమండి వాళ్ళ దూర ప్రాంతానికి ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, అప్పటి నుండి ఏమండి ఆ తల్లి ఏమైపోయిందంటే మంచం పట్టేసింది. ఏమండి మంచం పట్టేసి ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఎన్ని మందులు వాడినా, ఎంత వైద్యం చేయించినా, ఎన్ని దినాలైనా కూడా ఆమెకి ఏమండి రోగం తగ్గలేదు. ఆ రోగం ఏంటో తెలియట్లేదు, ఆ బలహీనత ఏంటో తెలియట్లేదు, ఆ బలహీనత ఏమో పోవట్లేదు, ఏం చేసినా పోవట్లేదు. అర్థమవుతుందండి. అప్పుడు ఏం జరిగిందనంటే, ఒకానొక రోజున ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిగారు మంచాన్ని పడింది. ఇక చావు బతుకుల్లో ఉంది, ఇక చచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసింది. మంచం పట్టేసింది, మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అయితే నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మళ్ళా కొన్ని రోజులకి ఆయన ఈమె ఎలా ఉంది, బాగుపడిందా లేదా, ఆరోగ్యముగా ఉందా లేదా అని చూడటానికి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆమె అలాగే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి.
అప్పుడు పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని అనంటే, ప్రభువా, నేను ఎక్కడ ప్రార్థన చేసినా, ఏ స్థలంలో ప్రార్థన చేసినా, ఎవరికి ప్రార్థన చేసినా, ఏ వ్యక్తికి ప్రార్థన చేసినా నువ్వు సమాధానం ఇస్తావు కదా ప్రభువా, నువ్వు స్వస్థతని ఇస్తావు కదా ప్రభువా, నువ్వు విడుదలని ఇస్తావు కదా ప్రభువా. కానీ ఆమెకు ఎందుకు బాగోలేదని అడుగుతున్నప్పుడు ఆవిడ గురించి, ఆ తల్లి గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఆమె తన కోడలి మీద పగ పెట్టుకుంది, ఆవిడ క్షమిస్తే తన రోగం పోతుందని చెప్పాడు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరలోక ప్రార్థన చేసుకున్నప్పుడు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారముగా మా రుణములను క్షమించుము అంటే మా రుణస్థులను మేము క్షమిస్తే, మా రుణస్థులను మేము క్షమిస్తే మా రుణాలను నువ్వు క్షమిస్తావని వాక్యం తెలియచేస్తుంది. అంటే దేవుడు ఈమెను క్షమించాలి అని అంటే, దేవుడు ఈమెకు సమాధానం ఇవ్వాలి అని అంటే, ఇదిగో మొదటిగా ఈమె క్షమించాలి. ఎవరిని క్షమించాలి? తన కోడలిని క్షమించాలి, ఒక వ్యక్తిని క్షమించాలి. ఎందుకు క్షమించాలి అని అంటే వాక్యము తెలియచేస్తుంది. ఏమని? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారముగా మా రుణములను క్షమించు. ఏం పెట్టుకుంది? వాళ్ళేమో భవిష్యత్తు కోసం, ఆశీర్వాదం కోసం, మేలు కోసం, దేవుని కృప కోసం వచ్చిన దానిని బట్టి వాళ్ళు కలత లేకుండా, కల్మషం లేకుండా వాళ్ళ దారిని వారు వెళ్ళారు. కానీ ఈమె మాత్రం ఏం పెట్టుకుంది? అందుకే మనసులో ఉన్నటువంటి మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధికి మందు ఉందా అంటే మందు లేదు. ఇప్పుడు ఏమి అనంటే, ఇప్పుడు ఆమె చేయవలసిన పని ఏమిటి అనంటే క్షమాపణ. ఏం చేయాలి? క్షమాపణ. ఇప్పుడు తర్వాత దేవుడు తెలియచేశాడు కదా పాస్టర్ గారికి తెలియచేస్తే ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడతారమ్మా, నువ్వు నువ్వు ఎవరి మీదో నువ్వు క్షమాపణ లేకుండా, సమాధానం లేకుండా ఉన్నావు. నీకు ఎవరి మీదో సమాధానం లేదు. ఎవరి మీద సమాధానం లేదంటే, అబ్బాయి నాకు ఎవరితోటి గొడవ లేదంటుంది. అప్పుడు వాళ్ళ చిన్న కోడలు అంటుంది, అయ్యా వాళ్ళు అలాగా ఫలానా మా అక్క, మా బావగారు వారి కుటుంబం వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు, వీడు వెళ్ళొద్దని చెప్పింది, వాళ్ళు వెళ్ళారు. అప్పటి నుంచి వీడు ఎలాగ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు కనపడినా, ఎప్పుడు దర్శించినా, ఎప్పుడు ఎక్కడికి వచ్చిన వారితో మాట్లాడటం లేదు, సమాధానం లేదనంటే అప్పుడు ఆయన చెప్పారు, అయ్యా అమ్మ, ఇదిగో ఆమెను క్షమించాలని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన చేయి. ప్రభు, వాళ్ళని క్షమిస్తున్నాను, వాళ్ళని నేను క్షమిస్తున్నానని విరోధ భావం తీసివేసి ప్రార్థన చేయి, క్షమాపణ అడుగు అని అంటే, నేను చెప్పలేను, నాకు రాదు, నేను చేయలేను అంటారు మొదలు పెట్టిందనమాట. అలా కాదు, నువ్వు చెప్పలేకపోయినా నేను చెప్పినట్లుగా నువ్వు చెప్పు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, ఆ బిడ్డ విషయంలో నేను అసమాధానముగా ఉన్నాను, నేను సమాధానం లేనిదానిగా ఉన్నాను, ప్రభువా ఆ బిడ్డ మీద ఉన్నటువంటి అపరాధ భావం నేను తీసివేసుకుంటున్నానని ఆయన పాస్టర్ గారు చెప్పించి ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి బలహీనత పోయింది. ఆమె మరలా తిరిగి యథాస్థితికి మంచినీళ్ళు తాగడం, ఆహారం తీసుకోవడం, యథావిధిగా ఆరోగ్యం పొందుకుని తన పని తను చేసుకోవడం మొదలుపెట్టింది. ఇదంతా ఎలా జరిగింది అని అంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడ వైద్యం చేయించుకున్నా, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సమాధానం రాలేదు. ఎందుకు అనంటే మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధికి మందు లేదు. ఇక్కడ వాక్యం ఏం తెలియచేస్తుంది? రాజుల మొదటి గ్రంథములు 8:38 ఇశ్రాయేలీలకు, నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా. మన మనసులో ఉన్నదేంటో మనందరికీ తెలుసు.
ఏమండి మన మనసులో ఉన్నటువంటి బాధ, మన మనసులో ఉన్నటువంటి దుఃఖము, మన మనసులో ఉన్నటువంటి ఏమండి ఏ బలహీనత అయినా, మన మనసులో ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా ఏమండి ఎవరికి తెలవకపోవచ్చు, కానీ ఏమండి తన మనసు తనకు తెలుసు కదా, తన హృదయము తనకు తెలుసు కదా. ఏమండి సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉంది అండి, సామెతల గ్రంథం తెలియజేస్తుంది ఏమనంటే, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ఏంటంటండి వాక్యం ఏం తెలియజేస్తుంది? ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును అంటే, ఈ లోకములో అందరూ నవ్వుతూ ఉంటారు, అందరూ ఏమండి సంతోషముగా ఉన్నట్టు కనపడతారు, అందరూ బాగానే ఉన్నట్టు కనపడతారు. లోకములో ఎలా ఉన్నాయండి పరిస్థితులు? ఏమండి అంతా మంచిగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మనసును ఎరిగినటువంటి వాడెవడు? మనసులో ఉన్నది తెలుసుకున్నటువంటి వాడెవడు? ఏమండి హృదయములో ఉన్నదంతా ఎరిగిన వాడెవరు? మన అంతరంగము తెలిసిన వారు ఎవరు అనంటే లోకములో ఎవరు లేరు, కానీ ఇదిగో మన ప్రభువు మాత్రం, ఆయనకు మాత్రమే మన హృదయము తెలుసు, మన అంతరంగము తెలుసు. చూడండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, దానియేలును నేను నా దేహములో ఏంటంటండి ఏమంటున్నాడు ఆయన? నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. మనకు కలిగినటువంటి పరిస్థితులు, ఆయనకి కలిగినదేదో, ఆయనకి అయినదేదో, ఏమండి ఆయన జీవితంలో ఆయన చూసినదేదో, ఆయన జీవితంలో ఆయన అనుభవించినదేదో, ఆయన జీవితంలో ఆయన తన జీవితంలో ఏమండి ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి గంట ఆయన అనుభవించినదేదో, అది శ్రమ అయినా, దుఃఖ అయినా, వేదన అయినా, బాధ అయినా, బలహీనత అయినా, ఏదైనా కూడా ఏమండి ఆయన తన దేహములో అనుభవించినటువంటి మనోదుఃఖము, దీన్ని ఎవరు తీసేస్తారు? ఎవరు తీయగలరు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరొకసారి మనం ఇందాక చదివినటువంటి మాట చదివితే ఏమంటే, ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి మనోవ్యాధిని తెలుసుకును కదా. తెలుసుకుంటారు, కానీ దాన్ని తీసేది ఎవరు? ఏమండి చిన్నోళ్ళకైనా, పెద్దోళ్ళకైనా, వృద్ధులకైనా, ఏమైనా నడిప్రాయం వారికైనా, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, ఉన్నత స్థితిలో ఉన్నవారైనా, లేని స్థితిలో ఉన్నవారైనా, ఏమండి అన్నీ ఉన్నవారైనా, సంపాదించుకున్నవారైనా, ఉద్యోగం కలిగిన వారైనా, ఏమండి సిరి సంపదలు కలిగిన వారైనా, బిడ్డలు కలిగిన వారైనా, కుటుంబం కలిగిన వారైనా, ఎవరైనా ఈ లోకములో ఎవరి మనసులో ఉన్నది, వారి మనసులో ఉన్న మనోవ్యాధిని ఎవరూ తీయలేరు. వారికి తెలుసు, నా మనసులో ఉన్న బాధ ఏంటో నాకు తెలుసు, నా మనసులో ఉన్న దుఃఖం ఏంటో నాకు తెలుసు, కానీ దీనిని ఎవరు తీయగలరు? ఈ బాధను ఎవరు ఆర్చగలరు, తీర్చగలరని పరిస్థితులు మనకు కనబడినప్పుడు ఆయన అంటున్నాడు వాక్యములో, ఏమండి ఆయన ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడలా, దేవునికి స్తోత్రం. నీ మనసులో ఏ బాధ ఉన్నా, నీ మనసులో ఏ దుఃఖమున్నా, నీ అంతరంగములో ఎలాంటి పరిస్థితులున్నా, నీ కుటుంబంలో ఎలాంటి శోధనలున్నా, నీ జీవితంలో ఎలాంటి అవరోధములు ఎదురైనా, ఆయన మందిరము తట్టు తిరిగి నువ్వు మందిరములో కనపడి నువ్వు మందిరములో ప్రార్థన చేసినట్లయితే, ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన అంటున్నాడు,
నీకు నేను ఖచ్చితంగా సమాధానమిస్తాను. దేవునికి స్తోత్రం. మన మనసులో ఉన్న బాధ పోవాలంటే, మన మనసులో ఉన్న దుఃఖము పోవాలి అని అంటే, మనము నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆరోగ్యము, నిజమైనటువంటి కృపను, నిజమైనటువంటి శాంతమును, సమాధానమును పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాక్యము తెలియచేస్తుంది, ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయాలి, ఆయన మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. ఆయన మందిరములో కనబడి మనం ప్రార్థన చేసినట్లయితే వారికి తగినట్లుగా, వారి ప్రవర్తనకు తగినట్లుగా ఆయన ప్రతిఫలం ఇస్తారని వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తారంటున్నాడు. ఈ లోకములో మనం పడి చెడి తిరుగుతూ ఉండగా, ఏమంటే శ్రమలను అనుభవిస్తూ ఉండగా, బాధలను, నిందలను, సమస్యలను, శోధనలను అనుభవిస్తూ ఉండగా, మన జీవిత కాలంలో ఇలాగ శ్రమలను, బాధలను వెళ్ళబుచ్చుతూ ఉండగా ఆయన అంటున్నాడు, నీవెప్పుడైతే మందిరం తట్టు తిరుగుతావో, ఎప్పుడైతే మందిరంలో కనపడతావో, ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆయన నీకు తగిన ప్రతిఫలం ఇస్తారని ఇశ్రాయేలీయులతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో కనబడితే, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తారని ఆయన తెలియజేస్తుంది. ఈ మాట కిందకి చదివినట్లయితే ఏమండి, ప్రతి మనిషి 39వ వచనంలో ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి చాలండి. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉందండి? ప్రతి మనిషి యొక్క హృదయమును నువ్వు వెరుగుదువు కనుక. ఎవరి మనసు అండి? ప్రతి ఒక్కరి మనస్సును ఆయన ఎరిగినవాడు. నీ మనసులో ఏమున్నదో తెలుసు, నీ హృదయములో ఏమున్నదో తెలుసు, నీ జీవితంలో ఏమున్నదో తెలుసు, నీ కుటుంబంలో ఏమున్నదో తెలుసు. ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయనకి సమస్తము తెలుసు. హృదయములో ఉన్నదంతా ఎరిగిన వాని దగ్గరికి నువ్వు వస్తే కనుక, నీ హృదయము తెలిసిన వాని దగ్గరికి నువ్వు వస్తే కనుక, ఆయన సన్నిధిని నువ్వు కనబడితే కనుక, ఆకాశమందుండి ఆయన విని ఆలకించి అంగీకరించి నీ ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనకి సమాధానం ఇవ్వాలి అని అంటే, ఎవరు నా మందిరం తట్టు తిరుగుతారు, ఎవరు నా మందిరంలోనికి వస్తారు, ఎవరు నా మందిరంలో ప్రార్థన చేస్తారు, ఎవరు నా తట్టు తిరిగి చేతులు చాపి ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు కరుణించు, నాకు సహాయం చేయి, నా పైన కృప చూపించి, కరుణ చూపించి నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తారో వారికి సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన వాక్యము తెలియచేస్తుంది ఏమని? హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది. హృదయములో ఉన్నదంతా కూడా మనం మాట్లాడతాం, కానీ నీ హృదయములో ఏమున్నదో దేవునికి తెలుసు. మన హృదయములో ఉన్నదంతా లోకములో చెప్తాము కానీ, లోకులకు చెప్తాము కానీ, మనుషులకు చెప్తాము కానీ, ఇదిగో నీ హృదయంలో ఉన్నదంతా దేవునికి తెలుసు. నువ్వెప్పుడు దేవుని తట్టు తిరిగి ఆయనకి తెలియచేస్తామని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామనంటే, ఏమండి, వాళ్ళకి చెప్పుకుంటే, వీళ్ళకి చెప్పుకుంటే, ఏమండి పలానా వారికి చెప్పుకుంటే అని మన మనసులో భారం తీరిపోవాలని, హృదయంలో ఉన్న భారం అంతా తీరికైపోవాలనుకుంటాం. మరికొంత పెంచుకుంటూ ఉంటామన్నమాట. అది దిగుతుందంటే దానికి తోడు ఇంకొక సమస్య, దానికి తోడు ఇంకొకటి అన్నట్లుగా ఉంటుంది. కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ భారమంతా తీసివేస్తాడు, నిన్ను తేలిక చేస్తాడు, నిన్ను నెమ్మదితో నింపుతాడు, నిన్ను సంతోషంతో నింపుతాడని వాక్యం ద్వారా ఆయన తెలియచేస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు.
ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఈ 39 ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి నువ్వు విని, ఆయన వినేవాడు, వింటాడు, సమాధానము ఇస్తాడు. ఎవరి ప్రవర్తన బట్టి వారికి సమాధానము ఇస్తాడు. ఎవరి హృదయమును బట్టి, ఎవరి దుఃఖమును బట్టి, ఎవరి మనోవ్యాధిని బట్టి ఆయన సమాధానము ఇస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. మనం ప్రతి శుక్రవారము దేవుని సన్నిధిలో కూడుకొని మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం కనబడి ప్రార్థించినప్పుడు ఆయన సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇలాంటి కార్యాలు ఎన్నో మన జీవితంలో మనం చూసాం, ఇక ముందును కూడా చూడబోతున్నాం. ఎందుకనంటే ఆయన తట్టు మనం తిరుగుతూ ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయన మందిరంలో మనం కనబడుతున్నాం. కాబట్టి ఆయన మన ప్రార్థన విని మనకి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడని వాక్యం ద్వారా ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆస్తుతించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.